హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే చిన్న మినీ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది ఈవినింగ్ టైం అప్పుడు టైము 3 and 4 అవుతుంది. అప్పటికి ఇంకా చాలా ఎండగా ఉంది అస్సలు. వీళ్ళకి అప్పటికి కొంచెం చల్లగాలి అనేది మా పక్కన షాప్ అనేది ఉంటుంది. అక్కడికైతే వస్తుంది. అది గాలి ఒక్కోసారి వస్తది, ఒక్కో రోజైతే రాదు. ఎండలనేది చాలా విపరీతంగా ఉన్నాయి కదా! ఇంట్లో ఉండలేక కనీసం ఇక్కడ వీళ్ళు ఆడుకుంటారనైనా తెస్తాను. అసలు వీళ్ళు చెప్పులేస్తే వీళ్ళు స్లిప్పర్స్ అనేది తీసేసి నా స్లిప్పర్స్ అనేది వేసుకొని మొత్తం తిరుగుతూ ఉంటారు. ఈరోజు ఇక్కడైతే మేము ఆవు అనేది కట్టాము. ఆ ఆవు కోసం అయితే వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ ఆ రోజు నైటు చిన్న బర్త్డే పార్టీ అని ఉంది మా విలేజ్లో. నేను పాపది రాణి అని అంటారు కదా, మా పిల్లల వాళ్ళ ఛానల్ చూస్తే ఎక్కువగా మీకు కనిపిస్తుంది. అక్కడికైతే ఆ రోజు నైట్ అనేది తీసుకువెళ్ళాము. ఇలాంటి దానికైతే చిన్నపిల్లలకి అనేది తీసుకుని వెళ్తే వాళ్ళకంటూ ఒక ఇది అనేది తెలుస్తుంది. నెక్స్ట్ మంత్ అనేది మా పిల్లల బర్త్డే కూడా ఉంది కదా, అందుకే వీళ్ళకి ఇలాంటివి అనేది తీసుకుని వెళ్తే వాళ్ళకు ఒక ఐడియా అనేది వస్తుంది, ఏం చేయాలి, ఎలా కట్ చేయాలి ఏంటని. ఇప్పుడు వాళ్ళకి అడుగుతుంటే మాత్రం చాలా మంచిగా చెప్తున్నారు. దీనికంటే ముందు 2 టైమ్స్ అయితే వేరే పిల్లల బర్త్డేకి అనేది వెళ్ళారు. అప్పటి నుండి అయితే వాళ్ళు చాలా దీనిగా చెప్తున్నారు, ఎలా కేక్ కట్ చేస్తారు ఏంటి, హ్యాపీ బర్త్డే అంటే ఏంటి అనుకొని. వీళ్ళు డ్యాన్స్ మాత్రం ఇక్కడ మరి ఇంత అంత కాదండి. వీళ్ళు సౌండ్ బాక్స్ అనేది పెట్టుంటే నేను వీళ్ళ ఛానల్లోననేది నేను మొత్తం అనేది అంటే వాయిస్ అనేది ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా వాయిస్గా అయితే పెడుతుంటాను. ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ కేక్ అనేది టైం అయింది, కట్ చేసాను టైంకి. మా పిల్లలు అయితే ఆ కేక్కే తీసేస్తున్నారు. అందుకే వీళ్ళకి వేరే బెలూన్స్ అనేది ఇచ్చేస్తే ఆ బెలూన్స్ పట్టుకొని అయితే అలా ఉన్నారు. ఇక్కడ 6:30 కల్లా కట్ చేసేద్దాం అనుకుంటే టైం అనేది 8 o'clock అనేది అయిపోయింది. అన్ని చిన్న చిన్న బెలూన్స్ ఇవన్నీ డెకరేషన్ ఇవన్నీ చేస్తానికి. ఇలాంటివన్నీ ఒక మెమోరీస్ అండి. ఇప్పుడు చేయాలనుకుంటే ఇంకా గ్రాండ్గా చేయొచ్చు, ఇంకా సింపుల్గా చేయొచ్చు, ఇంకా కేక్ కూడా కట్ చేసుకోపోవచ్చు. అలా కాకుండా ఉన్న దాంట్లోన ఇలా చిన్న చిన్న ఇది 1 yearకి ఒకసారి ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి కదా, ఈ ఏజ్లోనే ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవాలి. అవి ఒక చిన్న చిన్న ఆనందాలు. ఇవి కూడా లైఫ్లో మిస్ అయితే నాకైతే లైఫ్ అనేది వేస్ట్ అనిపిస్తుంది. ఇక్కడైతే ఆ పాప అయితే ఇది తీసింది, అస్సలు కాలేదు. లాస్ట్‌కి ఆ దీపంలో అయితే అగ్గిపెట్టి పెట్టింది. మా పిల్లలు అటువైపు వెళ్ళిపోతుంటే నాకు భయమేసింది. అది అది ఒకేసారిగా వస్తుంది కదా, ఎక్కడ భయపడతారా ఏంటని. ఇలాంటి దగ్గర మాత్రం ఇలాంటి నెట్ డ్రెస్సెస్ అన్నీ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి. ఎందుకంటే ఆ చించు బుడ్డిల్లాగా అవుతుంటాయి కదా, అవి కేక్ కట్ చేసి అందరికి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇలా అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది పెట్టారు. మా పిల్లలు కూడా వేస్తున్నారు అనుకోండి. మా పిల్లలు వేసింది వేరే వీడియో అని తీసినది, వేరే వీడియో అనేది పెట్టాను. అలాగే అది స్టార్టింగ్లో చెప్పాలి, ఇప్పుడు నేను చెప్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేస్తే ఏంటంటే నేను చేసే వీడియోస్ ఒక చిన్న లైక్ వల్ల అయితే ఆ వీడియో అనేది ఇంకొక వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది.